అండ్ మీ సినిమాల్లో ఒకటి గమనిస్తాం, రక్తపాతాలు బాగా పెద్ద పెద్దవి ఇలాంటివి కావాలని పెట్టారా సార్? అంటే మీ నేచర్ అది కాబట్టి వద్దనుకుంటారు. అసలు అదేం కాదు, కథ డిమాండ్ చేస్తే ఇందులో ఉంటుంది కొంచెం మీకు. అంటే రక్తపాతం అని ఉండదు కానీ మీకు ఒక అంటే ఇప్పుడు నేను వైలెన్స్ అనేది ఎంతవరకు చూపించాలంటే అది నేపథ్యం ఈ కథకి ఎంత అవసరమో, ఒక పాత్రకి ఎంత అవసరమో అంత ఉంటుంది బేసిక్గా. సో నేనేమి అలాంటి సినిమాలని నేను వద్దు అని అట్లా ఏమి ఎజెండా కాదు. ఇప్పుడు హ్యాపీ డేస్లో ఉండని అవసరం లేదు. ఈవెన్ లీడర్ అంత పొలిటికల్ డ్రామాలో రక్తపాతం అవసరం లేదు. ఎందుకంటే ఒక పెద్ద పెద్దోళ్ళు చరిత్ర చరిత్ర కానీ వాళ్ళ కథలు కానీ పెద్ద పెద్దోళ్ళు అంటే ఒక పెద్ద బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కానీ బాగా పెద్ద పాలిటీషియన్ కానీ కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎవరో పీకలు కోసేయరు కదా. బేసిక్గా ఎక్కడో వాళ్ళ 10th లెవెల్లోనో 100th లెవెల్లోనో ఎవడో ఏదో జరిగిపోతుంటుంది అక్కడ. సో ఎందుకంటే లీడర్లో నా సీన్ చూస్తారు తగలబడేది, అది ఎలా చూపిస్తారు, చూపించే విధానంలో కూడా ఆ సెన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. మరీ క్రూరంగా ఏం చూపించకుండా కోట శ్రీనివాసరావు గారిని అండ్ రానా గారిని అది నేను కొంచెం కాన్షియస్గా ఉంటానండి. అది కొంచెం అంటే మరీ అంటే అందరు చూడాలి అంటే ఇది అంటే పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అట్లా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది కొంచెం మరీ ఉండకూడదని అయితే చూస్తాను. కానీ కథకి అవసరం అయితే విలన్గా చూపించాల్సిన అవసరం వస్తే చూపిస్తాను కదా. అదేం నేను